పేదవాళ్ళంతా ఆనినేస్తారు. ఆనినేస్తే 16 సార్లు వర్షం పడిపోయింది. వర్షం పడదని పంటేస్తే వర్షం విపరీతంగా పండి ఆ పంటతో నీళ్లన్నీ వచ్చేసి ఎక్కడికక్కడ పంట ఎక్కువ సమయం ఉండే పరిస్థితి లేకపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియకపోతే ఒక్కొక్క రైతుకు 1 హెక్టార్కి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నానంటే పెట్టుబడి కోసం అది నా ప్రయత్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు ఇవ్వాల వరదొచ్చి పంట కొట్టుకోకపోతే కూడా 25,000 ఇచ్చేవాళ్ళం. అలాంటిది మొట్టమొదటిసారిగా చరిత్రలో ఆ రైతును ఆదుకోవడానికి హెక్టారుకి 50,000 ఇస్తున్నాం. అయినా కూడా వాళ్ళ కష్టాలు కొంతవరకు తీర్చగలుగుతున్నాం. ఇలాంటి సమస్యలన్నీ వస్తానే ఉంటాయి. సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా దిగులు పడకుండా ఆ సమస్య నుంచి మీరు ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. కొంతమంది నేను చూస్తా ఉంటాను, సమస్య వచ్చింది కాబట్టి భయపడిపోయి అఘాయిత్యం చేసుకుంటారు. కొంతమంది చనిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఒక పంట వేస్తాడు, పంట పోతుంది, పంట పోతే అప్పు కట్టాలి, దిక్కుదోచదు, ఇమీడియట్ గా ఆ నిమిషంలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తారు. చావు పరిష్కార మార్గం కాదు, లేకపోతే అధైర్యపడడం పరిష్కార మార్గం కాదు, కుంగిపోవడం కూడా పరిష్కార మార్గం కాదు. ఎన్ని ప్రత్యామ్నాయాలున్నాయో అన్ని ఆలోచిస్తే